హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం చేయబోతున్న వ్లాగ్ వచ్చేసేసి ఫోరం మాల్ గురించి. ఫోరం మాల్ ఇన్ బెంగళూరులో చాలా ఫోరం మాల్స్ ఉన్నాయి, కానీ ఈ ఫోరం మాల్ రీసెంట్గా ఓపెన్ చేశారు. రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ ఒక 2 years అయింది. జస్ట్ 2 years బ్యాక్ మాల్ ఓపెన్ చేశారు. ఈ అమ్మాయి ఏంటి 2 years బ్యాక్ ఓపెన్ చేసింది, రీసెంట్ అంటాను అనుకుంటున్నారు. మాల్ ఓపెన్ చేశారు అంతే. దాని లోపల ఏమీ అవ్వలేదంటే షాప్స్ కానీ లేకపోతే పిల్లలు ఆడుకునేది కానీ ఏమీ అవ్వలేదు. లిఫ్ట్లో రెడీ అవ్వటం అదంతా ఏమీ జరగలేదు. జస్ట్ ఓపెన్ అంటే ఓపెన్ చేశారు అంతే. సో ఒక 6 months నుంచి ఆల్మోస్ట్ ఒక 8 to 6 months నుంచి ప్రాపర్గా అన్ని షాప్స్ అవన్నీ ఓపెన్ అయ్యి చాలా 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 బాగుందంట మాల్. వన్ ఆఫ్ ద బెస్ట్ మాల్ ఇన్ బెంగళూరు అని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్గా ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా, కానీ కుదరడం లేదు. ఎనీవే ఇప్పుడు హాలిడేస్ ఇచ్చేశారు. అండ్ ఇంకొక మంచి పని, నేను ప్రియాని ఒంగోలు పంపించా. మంచి పని అంటే అది ఉంటే నాకేదో కష్టమని కాదు, చిన్నపిల్ల కదండి, కొంచెం కేరింగ్ ఎక్కువ ఉంటుంది. టైం టు టైం ఫుడ్ పెట్టాలి, టైం టు టైం అన్నీ చూసుకోవాలి. అండ్ మాల్స్ అంటే మనం కిలోమీటర్లు నడవాలి. సో దానికి అంత అవ్వదు అని, అంతే, అంతకు మించి ఏం లేదు. దాన్ని మాల్కి తీసుకెళ్ళాము అంటే మనం చేయాల్సిందల్లా దాని గేమ్ జోన్కి తీసుకెళ్ళి దాన్ని ఆడిపించుకొని దానికి ఏమైనా ఫుడ్ పెట్టుకొని తెచ్చేసేయాలి అంతే. ఎక్కువ నడగమంటే మా అమ్మాయి నడిచే సమస్య లేదు. సో ఈరోజు ఎనీవే దానికి హాలిడేస్ ఇచ్చారు. అది ఒంగోలు వెళ్ళింది, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కాబట్టి ఈరోజు నేను నా పెద్ద కూతురు వెళ్తున్నాం మాల్కి. దాంతోపాటు ఇంకొక అద్భుతమైన గ్యాంగ్. ఆ గ్యాంగ్లో ఒక్కొక్కళ్ళు వచ్చేసి ఒక్కొక్క కత్తి అనమాట. కత్తి లాంటి గ్యాంగ్తో నేను వెళ్తున్నాను ఈరోజు. ఆ కత్తులు అన్నట్టు మీకు కింద చూపిస్తాను వెళ్ళిన తర్వాత. సో ఇక్కడ నుంచి మనం వచ్చేసి కంప్లీట్ ఫోరం మాల్కి వెళ్ళి అక్కడి నుంచి మనం డీటెయిల్స్ అన్నీ తీసుకుందాం. Aren't we going at 4 o'clock? Even have to book. No. I booked on. Oh, auntie, 1 inch auntie, wrong glasses. సో మేమైతే ఆటోలో బయలుదేరి ఇంటి దగ్గర నుంచి వచ్చేసాము. ఐ థింక్ మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 9 kilometers ఏమో ఉంది. సో మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే ఫోరం మాల్. మేమైతే ఫోరం మాల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇప్పుడు మేమైతే మాల్ దగ్గర దిగిపోయాము. సో మాల్ దగ్గర దిగి బయట మా పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే టోటల్ 6 members వచ్చాము కాబట్టి ఆటో కోసం అని చెప్పి, ఆటో వాళ్ళది రావాలని చెప్పి వెయిట్ చేస్తుండే. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీకు నేను చూపిస్తుంది వచ్చేసేసి మెట్రో స్టేషన్ అనమాట. కోనన్కుంట మెట్రో స్టేషన్ అనమాట. కోనన్కుంట మెట్రో స్టేషన్ దగ్గర ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఫోరం మాల్ అనమాట. జస్ట్ ఆ ఎదురుగానే ఉంటుంది అనమాట మెట్రో స్టేషన్. మేము ఇంకా పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో పిల్లల కోసం వెయిట్ చేస్తూ షూట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఎంట్రన్స్లో అయితే అద్దరిపోయింది. ఇవన్నీ వచ్చేసేసి న్యాచురల్ ఫ్లవర్సేనండి. చాలా అంటే చాలా బాగా ప్లాంటేషన్ చేశారు. అంతా న్యాచురల్ ఫ్లవర్సే. మనం ఏదో వేరే ప్లాస్టిక్ అంతా అనుకుంటాం, అయితే కాదు. Wow, Amog, you come on boy. How are you? Hey, Panna, what I told you? When they came, what should you do? ಆಮೇಲೆ ಹಂಗಲ್ಲ ಕಣೆ, ಹಂಗಲ್ಲ, ನೀನು ಏನು ಇಟ್ಕೊಂಡು ಇದು ವಿಶ್ ಮಾಡ್ಬೇಕಾ? ಯಾವ ಹುಡುಗಿ ಆಂಟಿ ಹೇಳ್ತೀವಿ. ನಾಲ್ಕು ಸ್ಪೆಕ್ಸ್. ಹಂಗೆ ವೆಲ್ಕಮಿಂಗ್. ಹಲೋ ಇಡಿಯಟ್. పన్నా, you don't want to talk with Shailu, right? నేను చెప్పిన కత్తులు జాతిరత్నాలు ఇదేనండి. ఇదంతా మా శైలు ఫ్రెండ్స్ బ్యాచ్. యాక్చువల్గా పిల్లలు నాతో చాలా 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 క్లోజ్గా ఉంటారు. జస్ట్ నా పిల్లల్లాగే అనమాట. చాలా ఫ్రీడమ్ అనమాట నా దగ్గర. నేను కూడా వాళ్ళతో చాలా క్లోజ్గా చాలా బాగుంటాను. సో అందుకని చెప్పేసి అలా జస్ట్ చేస్తున్నాం అనమాట. సో మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో మాల్లోకి ఎంటర్ అవ్వడం మనం ఏంటంటే లైక్ బేస్మెంట్ ఫ్లోర్కి వస్తామన్నమాట. అంటే ఆటో ఆపిన చోటు నుంచి మనం బేస్మెంట్ ఫ్లోర్కి వస్తామన్నమాట. సో బేస్మెంట్ ఫ్లోర్ నుంచి మేము ఏంటంటే లైక్ ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి 3:30 అయిపోయింది. ఆకలి మామూలుగా లిటరల్లీ మండిపోతుంది. సో అందుకని చెప్పేసి డైరెక్ట్గా మేము వచ్చేసేసి 4th floor ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోతున్నాము. సో యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే లైక్ 1st floor నుంచి కంప్లీట్గా మాల్ చూపించుకుంటూ వద్దాం మీకు అనుకున్నాను. కానీ ఫస్ట్ ఫుడ్కి వెళ్తున్నాము. మా శైలు అయితే అమ్మ నాకు ఆకలితో చచ్చిపోతున్నారా, నేను త్వరగా అంటా ఉంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, బేస్మెంట్ ఫ్లోర్లో ఉన్నాం మేము. బేస్మెంట్ ఫ్లోర్లో లూలు మాల్ ఉందన్నమాట. లూలు ఉంది. లూలు అంటే మనకి గ్రాసరీస్ అంతా దొరికే జాగా, అందరికీ తెలుసు మీకు. సో ఇంక ఇక్కడి నుంచి మీకు ఎస్కలేటర్స్ కనిపిస్తున్నాయి కదా. మాల్ అయితే అల్టిమేట్గా ఉంది. 4 floors టోటల్గా. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ కంటే ఊరికనే జస్ట్ ఎస్కలేటర్స్ ఎక్కువ వచ్చామండి. మీకు వెళ్తున్న మెట్రో స్టేషన్ వచ్చేసి మెట్రో ట్రైన్ వచ్చేసి లైక్ మనం చెప్పిన కోరంకుంట మెట్రో స్టేషన్ ఉందని చెప్పినాం కదా, అది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి జస్ట్ ఒక చిన్న క్లిప్ తీసిన ఇట్లాగా. సో మేమైతే ఏమీ వెయిట్ చేయట్లేదన్నమాట. జస్ట్ ఒక 2 seconds అట్లా క్లిప్ తీసుకుంటున్నా. అంటే ఎవ్రీ ఫ్లోర్లో ఎలా ఉంది లుక్ అనేది మీకు తెలియాలి కదా అని చెప్పేసి ఫస్ట్ బేస్మెంట్ ఫ్లోర్ నుంచి అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి అట్లా తీస్తూ వస్తున్నాను అనమాట. చెప్పినాం కదా, ఇంక్లూడింగ్ బేస్మెంట్ ఫ్లోర్తో కలుపుకొని మనకి టోటల్గా 4 floors
ఫ్లోర్స్ వస్తాయి. 4th ఫ్లోర్ వచ్చేసేసి మనకు ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట మెయిన్గా. అండ్ 3rd, 2nd, 1st ఏముంటుంది అనేది నేను ఈచ్ అండ్ ఎవ్రీ షాప్ కూడా ఈ షూట్లో చూపించాను. సో మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేగానే ఇంకొకటి చూసారు కదా, యునైటెడ్ తెలుగు కిచెన్. సో మా రవికి అయితే ఇది చాలా 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 రవి అంటే ఎవరు అనుకుంటున్నారేమో, నా తమ్ముడు, నా పెద్ద తమ్ముడు, వాడికైతే మస్తు ఇష్టం అనమాట ఇది. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి జస్ట్ ఒక క్లిప్ కొట్టిన అనమాట, ఎలా ఉంటుందో చూడండి అని చెప్పేసి. సూపర్ అయితే సూపర్ ఉంది. నాకైతే ఎప్పుడెప్పుడు ఫుల్ మాల్ చూద్దామని ఉండే, కానీ ఈ పిల్లలు గోల పడలేక వాళ్ళకి ఆకలి అంటుంటే ఇంకా ఫస్ట్ వాళ్ళ కడుపుకి ఏమన్నా పెట్టిస్తే ప్రశాంతంగా తింటారో, ఆ తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి మేము ఇంకా డైరెక్ట్ అయితే 4th ఫ్లోర్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోతున్నాం. ఇంకెక్కడ ఆగట్లేదు ఇప్పుడు. సో డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి వచ్చేసాము. సో ఇదంతా ఫుడ్ కోర్టు, లైక్ ప్రతి ఒక్కటి ఉంది, లైక్ పిజ్జా హట్, మోమోస్, ఇక్కడ సబ్వే ఉంది, అన్నీ ప్రతిదీ ఉందన్నమాట. లైక్ ఇక్కడ టాకో బెల్ ఉంది, ప్రతిదీ ఉందన్నమాట ఇక్కడ. సో ఇంకా శైలు వచ్చేసి అమ్మ మనం పిజ్జా తీసుకుందాంలేమ్మా, మనం లంచ్ కూడా చేయలేదు కదా అని చెప్పన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి బర్గర్ కింగ్ కూడా ఉందన్నమాట. ప్రతిదీ ఉంది, ఇది అది లేదు అని కాకుండా. అండ్ నేను అక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసేస్తే ఈ లోపల ఏమైందంటే అక్కడ 4th ఫ్లోర్లో మధ్యలో మనకి స్పేస్ ఉండే ప్లేస్లో ఒక జస్ట్ చిన్న షాపింగ్ ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. సరే ఖాళీగా ఉండడం ఎట్లా, పిజ్జా 15 minutes టైం పడుతుంది అన్నాడు. సరే ఒక చిన్న షూట్ తీద్దాంలే అని చెప్పేసి వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసేసి అన్నీ అండి, చిన్న ఫుడ్స్, ఇయర్ రింగ్స్, చిన్న డ్రెస్సెస్. ఆ తర్వాత వచ్చి లైక్ అక్కడేమో ఒక అబ్బాయి ఎగ్స్తో ఏదో చేస్తున్నాడు అండి. ఇంక ఇక్కడ వచ్చేసేసి పిల్లల్ని కూర్చోబెట్టే పెయింటింగ్స్ అవి ఇవన్నమాట. కానీ లిటరల్లీ చెప్తున్నా చాలా 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 ఎక్స్పెన్సివ్ ఉంది వీళ్ళు పెట్టిన ఎగ్జిబిషన్లో. అక్కడ ఒక చిన్న ఫ్రాక్ తగిలిచ్చింది, ఆ ఫ్రాక్ 1700 పెట్టాడు అనేది బిత్రమైన. నేను అసలు 1700 రూపాయల ఫ్రాక్ అంటారు, దరిద్రుడ, మాకు మంచిగా వస్తాయి కదరా బాబు, మా పెద్దవాళ్ళకే బట్టలు వస్తాయి కదరా అని చెప్పి అనుకున్నా. సో ఇంకా అక్కడి నుంచి ఇది ఎందుకు లేకోవాలని చెప్పేసి బయటకు వచ్చేసాను అనమాట. బయటకు వచ్చేసేసి ఒకసారి 4th ఫ్లోర్ మొత్తం కవర్ చేద్దాంలే, ఎట్లాగో వాడు వచ్చేసరికి టైం పడుతుంది కదా అని చెప్పేసి అలా ముందుకు వస్తే అటువైపు వచ్చేసి నేను మీకు ఆల్రెడీ చూపించినాను కదా, ఇంక ఇటు వచ్చేసరికి ఇంకెన్నో చూడండి, ఐడీసీ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసేసి మీరు చూసినారు కదా ఇందాక KFC ఉంది, శివసాగర్ ఉంది. శివసాగర్ అంటే ప్యూర్ వెజిటేరియన్ అండి, నో ప్రాబ్లం, అక్కడ మంచిగా ప్యూర్ వెజ్ ఫుడ్ దొరుకుతుంది అనమాట. మెక్డొనాల్డ్స్ ఉంది, బర్గర్ కింగ్ ఉంది, అండ్ ఇంకా వచ్చేసేసి ఐడీసీ అంటే, అండ్ ఇంకేంటిది ఇది KFC ఉంది. సో ఆ KFC దగ్గర నుంచి పక్కకు వస్తే హల్దీరామ్స్ ఉంది. సో అన్నీ ఉన్నాయన్నమాట 4th ఫ్లోర్లో ఫుడ్, అది ఉంది ఇది లేకుండా. సరే 4th ఫ్లోర్ నుంచి జస్ట్ అట్లా ఒకసారి కిందకి చూసి 3rd ఫ్లోర్ అంతా కంప్లీట్గా వచ్చేసి మీకు గేమ్ జోన్ అనమాట. ఓ సూపర్ ఉందిరా అనుకున్నా నేను, అదే చెప్తున్నాను కదా, అసలు ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా కానీ అవ్వడం లేదనమాట. గేమ్ జోన్ ఉంది, ఇట్లా తీస్తే మనకు గేమ్ జోన్ అయ్యే సిచ్యువేషన్ కాదులేండి. మనమైతే కంపల్సరిగా గేమ్ జోన్ లోపలికి వెళ్ళాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటి అనేది చూడాలి. సో మీకు 4th ఫ్లోర్ వచ్చేసేసి కంప్లీట్గా ఫుడ్ కోర్ట్ అనమాట. మీకు చక్కగా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి, బట్ యూ నీడ్ టైం అనమాట. కంపల్సరీగా ఒక 5 to 6 hours స్పెండ్ చేసే పని అయితే మాల్కి రావాలండి. అండ్ అదే 4th ఫ్లోర్లో వచ్చేసి హౌస్ ఆఫ్ క్యాండీ, చాక్లెట్స్, జెల్లీస్ అనమాట. సో ఇది నేను ఏంటో బొమ్మలు అనుకున్నా ఫస్ట్, ఆ పిల్లని అడిగితే చెప్పింది అవన్నీ చాక్లెట్లు అంట. అయ్యేం చాక్లెట్లు మా తల్లి అంట, అవన్నీ చాక్లెట్లు మేడం, బట్ అంటే ఆ క్యారెక్టర్స్ తోటి చాక్లెట్స్ అండి అని చెప్పింది. సరే అమ్మ నేనైతే షూట్ చేసుకోవచ్చు అంటే, మీరు అండి మేడం మంచిగా షూట్ చేసుకోండి అంది. ఇప్పుడు కనుక మా ప్రియ ఉన్నట్టయితే ఒక్కొక్క జెల్లీ వచ్చేసి ఫస్ట్ ఒకటి టేస్ట్ చేసేది, అన్ని ముందు డబ్బాలోంచి టేస్ట్ చేస్తుంది, ఆ తర్వాత మినిమం ఒక 3 to 4 టైప్ ఆఫ్ జెల్లీస్ నా చేత పార్సల్ చేయించుండేది, ఒక 100 grams. అదొక జెల్లీలు పిచ్చిది అనమాట. సో చెప్తున్నా కదా, అది ఊరి నుంచి వచ్చినాక ఖచ్చితంగా అయితే తీసుకొని మళ్ళీ వస్తా. చాలా 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 బాగుంది. అండ్ గేమ్ జోన్ అయితే అల్టిమేట్గా ఉంది. ఇక్కడ చూడండి మనకు కాఫీకి పెట్టిండ్రు అవన్నీ జెమ్స్ అనమాట. అండ్ ఇవన్నీ చూడండి లాలీపాప్స్ అనమాట, సూపర్ ఉండే. అండ్ ఇక్కడ కూడా అంతే జెమ్స్, ఒక కప్పు పట్టుకుంటే గర్రాన్ని తిప్పుకుంటే దాంట్లోంచి పడిపోతాయి, సూపర్ అయితే సూపర్. సో ఇవన్నీ నేను షూట్ చేసే టైంలో మా ఫుడ్ రానే వచ్చేసింది. నేనైతే పిజ్జా గార్లిక్ బ్రెడ్ ఆర్డర్ పెట్టుకున్నా. వాడు పోయి లైక్ ఏమో పాప్కార్న్ తెచ్చుకున్నాడంట. వీడు వచ్చేసి టాకో బెల్లో మంచిగా ఒక ఫుడ్ తెచ్చుకున్నాడు, లైక్ కూల్ డ్రింక్, ఫ్రెంచ్ ఫ్రైస్, మంచిగా వాడు ఏదో నానా రకాల ప్రోటీన్స్తో సంబంధించినవి అన్నీ వేసుకొని ఒక బౌల్ ఆఫ్ రైస్తో తెచ్చుకున్నాడు అనమాట. అండ్ వీడు వచ్చేసి KFC నుంచి తెచ్చుకున్నాడు ఫుడ్. సో ఇంకా మిగతా జాతులు ఎక్కడ పోయినా నాకైతే అర్థం కావట్లా, తిరగతానే ఉన్నారండి. ఇంకా మిగతా ముగ్గురు, మొత్తం మేము వచ్చింది 6 కదా, వాళ్ళైతే తిరగతానే ఉన్నారు. ఎందుకో తెలుసా, ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం ఏం ఆర్డర్ చేసుకోవాలో తెలియక తిరగతా ఉన్నారు అప్పటి నుంచి పిల్లలు.
సో మా లంచ్ అయితే ఫైనల్గా ఫినిష్ అయిపోయేసి కిందకు వచ్చేసామండి 3rd ఫ్లోర్కి. ఈ పిల్లలు అటు ఇటు మేము ఆడుకుంటామంటే మీరు ఏడవండి, నేనైతే రానమ్మా, నా వల్ల కాదు, నేనైతే మంచిగా వ్లాగ్ చేసుకోవాలని చెప్పేసి నేను 3rd ఫ్లోర్కి దిగాను. సో 3rd ఫ్లోర్కి దిగంగానే ఇది వచ్చేసేసి మనకి లైక్ మాల్లో మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో అనమాట కూర్చోడానికి చూడండి ఎంత మంచిగా ఉంది. అసలు ఎవరైనా ఫ్రెండ్స్తో వస్తే మంచిగా చిట్ చాట్ చేసుకోవచ్చు. ఆ మధ్యలో పెట్టుకున్నాడు అనమాట అసలు అతను టీ బంకు. అండ్ ఇది వచ్చేసేసి ఒక చిన్న కెఫే లాంటిది అనమాట, దాంట్లో కేక్స్ చాక్లెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో సరేలే అని చెప్పేసి అక్కడ వచ్చేసి స్ట్రీట్ స్టోరీస్ ఉందని చెప్పారు, అది కూడా ఫుడ్ మనకి 3rd ఫ్లోర్లో కూడా ఫుడ్ దొరుకుతుంది. సరే కొంచెం ముందుకెళ్దాం చూద్దాం పద అబ్బాయి, ఏం ఫుడ్ అని చూస్తే తీరా టికెట్స్ అని ఉన్నాయి. ఏం టికెట్స్ అబ్బాయి ఏంటా అని కొద్దిగా ముందుకు వస్తే అప్పుడు అర్థమైంది ఇక్కడ పీవీఆర్ ఉందని. ఓకే ఈ మాల్లో పీవీఆర్ కూడా ఉందన్నమాట అనుకున్నా. సో వీ కెన్ స్పెండ్ టైం అండి ఆరామ్సే, లైక్ ఒక 5-6 అవర్స్ మనం మంచిగా ఆరాంగా పిల్లలతో వస్తే మనకి నచ్చిన మూవీ ఏమైనా లక్కీగా ఆ టైంలో ఉంటే మంచిగా హ్యాపీగా మనము మూవీ చూసుకొని హ్యాపీగా మాల్ కూడా చూసుకొని వెళ్ళచ్చు. ఇందాక నేను చెప్పాను నాకు బాగా నచ్చింది కెఫే అని చెప్పేసి. సో జస్ట్ ఒక చిన్న క్లిప్ మళ్ళీ లోపలికి చూసాను అనమాట. అంటే నాకు బాగా నచ్చింది, పింకిష్గా చాలా బాగుందనమాట. కానీ నేను అన్నిటికీ లోపలికి వెళ్ళి షూట్ చేయట్లేదండి, ఆల్రెడీ ఇప్పటికే పెద్ద వ్లాగ్ అయిన భయం అయిపోతుంది నాకు. అండ్ ఇది వచ్చేసి స్ట్రీట్ స్టోరీస్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. మనకి 3rd ఫ్లోర్లో కూడా లక్కీగా కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట, కావాలనుకున్న 3rd ఫ్లోర్లో కూడా తినొచ్చు, నో ప్రాబ్లం. అయితే మనుషులు ఎక్కువ మంది ఏం లేరు. అండ్ ఇందా చెప్పినా కదా ఆల్ అబౌట్ ద ఫ్లేవర్స్. ఈమెవరో మీ అందరికీ తెలిసే ఉంటుందండి, మన నటి గారు సూర్యకాంతం గారు. ఎవరు తెలియని ఎవరు ఉంటారు చెప్పండి, యునైటెడ్ తెలుగు కిచెన్స్. నేను ఇందాక రాగానే చెప్పాను చూడండి, యునైటెడ్ తెలుగు కిచెన్ అని చెప్పి మా తమ్ముడికి చాలా ఇష్టమైందని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి 3rd ఫ్లోర్ కంప్లీట్గా మీకు చూపించాలని డిసైడ్ అయిపోయి వచ్చానండి. ఇంక ఇటు రాగానే చూస్తే హామ్లెస్ బొమ్మలు ఉందనమాట. నేను అనుకున్న అమ్మ బతికిపోయానండి, మా ప్రియాని తీసుకురాకుండా వచ్చుంటే మాత్రం ఆ పైన 4th ఫ్లోర్లో వచ్చేసి ఆ జల్లీల దగ్గర ఇంక ఈ షాప్లో నాకు మంచిగా బ్యాండ్ బజా వేసి ఉండేది. ఇంకా నేను రాగానే షూట్ చేయడం స్టార్ట్ చేయగానే ఇంకా మంచిగా ఉంది, చాలా బాగున్నాయి బొమ్మలు. ఐ థింక్ చాలామంది తెలిసే ఉంటుంది ఈ బ్రాండ్, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా కానీ బొమ్మల క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. సో నాకు ఈ చిన్నది అది ఫాక్సా డాగా టైగరా ఏమైతే నాకు అర్థం కాల. ఇక్కడ అంతా బొమ్మలు అయితే భలే ఉన్నాయిలేండి. నాకైతే దుబాయ్ గుర్తొచ్చింది, ఎందుకంటే మేము దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా అంతే మాల్లో ఎక్కడ చూసిన ఇట్లా బొమ్మలు ఉంటుండే. యాక్చువల్గా అంతలో ఒక సెక్యూరిటీ చెప్పిండి షూట్ చేయకూడదు అంటే నేను చెప్పిన లేదని, నేను యూట్యూబ్ బ్లాగర్ అనగా ఓకే యూ కెన్ టేక్ మ్యామ్ నో ప్రాబ్లం అని చెప్పి అన్నాడు అనమాట. ఇంకా అదే 3rd ఫ్లోర్లో మా పిల్లలు ఆడుకుంటాం అంటున్నా గేమ్ జోన్ ఉందండి ఇంక ఇక్కడ. సరే ఇక్కడికి వచ్చి ఆ సెక్యూరిటీని అడుగుతున్నాయి. యాక్చువల్గా నాకు తెలిసి ఇది అదేనా కాదని డౌట్ వచ్చి అడుగుతూ ఉండే. ఇదేం తెలుసు కదా, బకెట్లు ఉన్నాయి కదా, ఆ బకెట్లో మొత్తం 3 బాల్స్ ఇస్తాడండి. 3 బాల్స్లో మనం కనుక 2 బాల్స్ కనుక ఆ బకెట్లో వేసినామంటే మనకు ఒక బొమ్మ ఇస్తాడు. వాడికి ఎంత కాన్ఫిడెంట్ ఉందండి మనం వెయ్యము అని చెప్పి. వాడు వేయడం ఏమైనా ఇంత అంత బాల్ ఇస్తాడు అనుకో, అక్కడ ఇంత పెద్ద బర్రె అంత బాల్ ఇస్తాడు. ఆ బాల్ మనం వేయంగా ఆ బకెట్ నుంచి బయట వచ్చి పడుతుంది. వాడు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, 2 పడితే చాలు మేడం, 2 కాదు కదా, ఒక్కడ కూడా పడదని మాకు తెలుసు ఆల్రెడీ అది. సో ఇంక ఇక్కడి నుంచి అయితే మనం గేమ్ జోన్ లోపలికి ఎంటర్ అయిపోవచ్చు అనమాట. కాకపోతే నేను పిల్లల కోసం వెయిట్ చేస్తున్నా, ఎక్కడున్నారా వీళ్ళు అని చెప్పి నాకు అర్థం కావట్లేదు, ఇట్లో పడిపోయినరు. అండ్ ఇది వచ్చేసి నాకు చాలా ఇష్టమైన గేము, ఇట్లా మనం బొమ్మల్ని ఇట్లా పట్టుకొని క్యాచ్ చేసేదనమాట. చాలా బాగుంటుంది, ఎన్నిసార్లు ట్రై చేసిన ఒక్క బొమ్మ కూడా రాదు, కానీ ఒక్కసారి ఎప్పుడో మా ఆయన అయితే నా కోసం తీసిచ్చిండు. ఇక్కడ చూడండి వాళ్ళ అమ్మ పిల్లలు కూడా దాని మీద ఎక్కుతున్నారు, పాప అదే చచ్చిపోయి ఉంటుంది వాళ్ళ అమ్మ కూడా ఎక్కంగానే. అండ్ ఇంక ఇక్కడి నుంచి అట్లా ముందుకు వెళ్తే ఇదిగోండి ఇక్కడ కూడా అవే అట్లా పట్టుకొని ఇట్లా హోల్డ్ చేసేసి బొమ్మని ఆ పక్కన రంధ్రంలో వేస్తే కిందకు పడుతుంది అనమాట. కానీ పట్టుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్, అది జరగదులేండి, కానీ ఎవడికో ఒక నూటికో ఒకటికి పట్టుకుంటాం అనమాట అది. సో ఇంక ఇక్కడి నుంచి అట్లా కొంచెం ముందుకు అట్లా వస్తుంటే మంచిగా గేమ్ జోన్ అయితే భలే ఉందిలేండి, కలర్ఫుల్గా ఉంది. సరే ఇంకెక్కడున్నారా ఈ కోతులు అని ఎతుకుతూ ఉంటే ఎక్కడా దొరకరే ఈ పిల్లలు. సరే కానీ లేబ్బా నాకు ఒక పని అయిపోతుందిలే, ఈ గేమ్ జోన్ కూడా చూపించేసుకుంటే నా వ్యూవర్స్కి అని చెప్పేసి నేను నా పాటి నేను షూట్ చేసుకుంటున్నాను. ఎట్లాగా నా దగ్గర ఫోన్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయి అని చెప్పేసి. అండ్ అంతలోపల ఇక్కడికి వచ్చేసరికి భలే ఉన్నాయి అబ్బాయి, బొమ్మలు అయితే భలే అరేంజ్ చేసి పెట్టారు. ఇది కూడా అంతేనంట, రింగ్ వేయాలంట. అది ఏంటో నేను కరెక్ట్గా అడగలేదు, ఇంక ఎంత ఎదిగినా కూడా నాకు కనిపించలేదు ఈ పిల్లలు. సరే ఎవడో ఒకళ్ళు వస్తారు ఎప్పటికప్పుడు అని చెప్పేసి నేను 2nd ఫ్లోర్కి వచ్చాను. ఇంకా 2nd ఫ్లోర్ మొత్తం కంప్లీట్ షాపింగ్. ఎంటర్ అవ్వగానే జస్ట్ ఇక్కడ రాగానే ఎలన్సాలి కుషల్స్ అయితే సూపర్ ఉంటుంది అసలు. కుషల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్స్, అండ్ 1 గ్రామ్లో కూడా చాలా మంచి బెస్ట్ కలెక్షన్స్. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. అండ్ మనకి వాడు గ్యారంటీ ఇవ్వడం కూడా మంచిగా ఇస్తాడు గ్యారంటీ అయితే కనుక. సో వన్ ఆఫ్ ద బెస్ట్ 1 గ్రామ్ జ్యువెలరీ అని చెప్పొచ్చు. సో నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఇక్కడికి వచ్చిన సేమ్ ఇష్యూ, లైక్ మ్యామ్ డైరెక్ట్
డైరెక్ట్ షూటింగ్ అయితే తీయొద్దు అని చెప్పమంటున్నారు. సో నేను వాళ్ళతో మాట్లాడుకొని అడగాల్సి వస్తుందన్నమాట. లైక్ ఇట్లా దీనికోసం షూట్ చేస్తున్నాం పర్టికులర్గా అన్నా కూడా లైక్ మ్యామ్ మా ఓనర్స్ ఒప్పుకోరేమో మ్యామ్ అని చెప్పని అన్నారు. సో ఐ డోంట్ వాంట్ గివ్ ట్రబుల్ టు దెమ్ అని చెప్పేసి నేను జస్ట్ మీకు కుషల్స్ అంటే ఇది దాంట్లో పలానా ఐటమ్ దొరుకుతుంది అని చెప్పేసి నేనైతే నా పాటి నేను జస్ట్ మూవ్ ఆన్ అయిపోయాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి తనిష్క్ ఉందనమాట గోల్డ్. సో ఇది ప్యూర్ గోల్డ్. సో ప్యూర్ గోల్డ్ అయితే స్ట్రిక్ట్లీ నో చెప్పేశారు వాళ్ళైతే. నో మ్యామ్ అస్సలు అలౌడ్ లేదు మ్యామ్ అన్నారు. అయితే అటు ఓకే వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళకుంటే నేను కూడా అసలు వాళ్ళని ఫోర్స్ చేయలేదు. అండ్ విచ్ ఈజ్ మై ఫేవరెట్ బ్రాండ్ ఈజ్ డబ్ల్యూ. నాకు చాలా చాలా ఇష్టం డబ్ల్యూ అయితే. బట్టలు అయితే చాలా బాగుంటాయి, క్వాలిటీ కానీ ఫిట్టింగ్ అయితే అదిరిపోతుంది. ఎన్ని సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో ఒక బ్రాండ్ ఉంది, ఒక బ్రాండ్ లేదు అని లేదండి. అసలు చాలా నచ్చింది. చెప్పినా కదా నేనైతే అన్ని లోపలికి అయితే పోవట్లేదు, ఎందుకంటే లోపలికి వెళ్తే ఎక్కడ నా పర్స్ ఖాళీ అయిపోద్దని భయం ఉంది నాకైతే. సో అందుకోసం అని అయితే లోపలికి అయితే పోవట్లేదు. నేను మీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏ ఫ్లోర్లో ఏమున్నాయి అని చెప్పేసి మెయిన్గా చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసేసి మదర్ కేర్ ఇది. సో ఇదన్నీ కూడా లైక్ న్యూ బోర్న్ బేబీస్కి అనమాట. కంప్లీట్గా లైక్ వాళ్ళవి అన్నీ దొరుకుతాయి అనమాట. సో అండ్ ఇది కూడా బట్టలదే. ఎక్కడ చూడండి మన ఆడవాళ్ళ బట్టలు తప్పించి పాపం మగవాళ్ళకి ఎక్కడ దొరకవండి పాపం. నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా మంచోళ్ళు పాపం. ఇది కూడా ఒక బ్రాండ్ మస్టర్డ్ అని చెప్పేసి, కాకపోతే వాడి పేరు మస్టర్డ్ అని పెట్టుకుంటే కానీ నాకైతే ఆడ మస్టర్డ్ కనిపించట్లేదు. సరే వదిలేసేయండి, మనం ఎందుకు మళ్ళీ ఆ మాట అంటే వాడు ఫీల్ అవుతాడు, కానీ వదిలేసేయండి ఆ విషయం. సో ఇట్లా మాల్ అంతా అలా జస్ట్ ఒక షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. యునైటెడ్ కలర్స్ అని చెప్పి, లేకపోతే టామీ హిల్ ఫిగర్ కానీ, టామీ హిల్ ఫిగర్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న షాప్ వచ్చేసేసి కిడ్స్గా అండి. టామీ హిల్ ఫిగర్లో కిడ్స్కి ఉంది, మెన్స్కి ఉంది, ఉమెన్స్కి ఉంది. అండ్ ఇందా నేను చూపించాను ఎలన్ సోల్. యాక్చువల్గా నేను అటు నేను చూసి ఫస్ట్ మెన్స్దేమో అనుకున్నా, కాదు ఇది వచ్చేసి జూనియర్స్ది. అండ్ ఇక్కడ సేమ్ ఫ్లోర్లోనే మనకి సలూన్స్ కూడా ఉన్నాయి. మా శైలు హెయిర్ కట్ చేయించుకుంటామా అంటే సరే వెళ్ళి అడిగి రాపోనానా అని చెప్పాను. ఆమె ఎప్పటి నుంచి చేయించుకోవాలనుకుంటుంది. సరే పోయి అడిగి రాపో అంటే జస్ట్ 1500 చెప్పిండు అంతా. అండ్ ఇంక ఇక్కడే నెయిల్ ఆర్ట్ అంతా కూడా ఉంది. బట్ నా ప్రిఫరెన్స్ ఏంటంటే బట్టలు బ్రాండ్స్ అంటే ఎక్కడన్నా ఒకటే కాస్ట్ ఉంటుంది, కానీ లైక్ నా ఉద్దేశం ప్రకారం నెయిల్ ఆర్ట్ కానీ లేకపోతే హెయిర్ స్టైలింగ్ అంటే హెయిర్ కట్టింగ్ కానీ ఇదంతా కూడా మాల్స్లో అయితే టూ ఎక్స్పెన్సివ్ అండ్ వేస్ట్ కూడా. ఇక్కడ చూడండి ఆ సెకండ్ ఫ్లోర్ మొత్తం బట్టలే. అక్కడ ఎక్కడ చూడండి మనయే బట్టలు పాపం. నేనైతే ఇందాక నుంచి లిటరల్లీ నిజంగా చెప్తున్నానండి, మగవాళ్ళ బట్టలు ఎక్కడన్నా కనిపిస్తాయేమో పాపం అని చెప్పేసి చూస్తున్నా, ఏడా కనిపించట్లే. ఇక్కడ H&M, మ్యాక్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. సో అలా వచ్చేసాను అనమాట. ఇది కూడా H&M. ఫైనల్గా అయితే తెలిసిన అండి నాకు మెన్స్ది ఒక్క షాపు కనిపించింది, H&M. పాపం వాడే చూసాడా పైన తెల్ల చొక్కా కింద నల్ల ప్యాంట్ వేసి గుడ్డద్దాలు పెట్టి, అసలు ఆ గుడ్డలు కూడా వేయటం చూసారా. కాదండి మామూలుగా షాప్స్లో అమ్మాయిలకి పెట్టేవి మంచి మోడల్గా పెడతారు, అబ్బాయిలను చూడండి ఎట్లా చేసినారో. ఇదంతా మాల్లో ఉన్న ఓపెన్ స్పేస్లో కూడా ఇట్లా కొంచెం చిన్న ఇట్లా పెట్టుకోవడానికి రెంట్కి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎక్కడ చూడండి ఎక్కడ పెట్టినా కూడా బ్యాగులు లేకపోతే వాటర్ బాటిల్స్, స్కూల్ సెలవులు ఇచ్చి మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేస్తారు కదా అదనమాట. ఇదంతా కూడా మీకు ఇంకా సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది వచ్చేసి లైఫ్ స్టైల్ చెప్పినా కదా. పాపం వాడిని చూడండి నేను ఎంత గుడ్డోని చేసి నిల్చోబెట్టిండ్రు. ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్ బట్టలు వేసిండ్రు అమ్మాయిలకి అయితే ఏంటనండి పాపం. సో ఇది వచ్చేసి లైఫ్ స్టైల్లో కూడా సెకండ్ ఫ్లోర్. లైఫ్ స్టైల్ యాక్చువల్గా చెప్పాలంటే ఐ థింక్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఉంది. ఇంక ఇది వచ్చేసి హోమ్ సెంటర్ అంటే ఐ థింక్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. హోమ్కి కావాల్సిన ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది. ఫర్నిచర్ లేకపోతే ఇంట్లో వాడుకునే గ్లాస్ ఐటమ్స్ కానివ్వండి, లేకపోతే పాన్స్ కానివ్వండి, ప్రతిదీ కిచెన్ వేర్ అన్నీ దొరుకుతాయి అనమాట హోమ్ సెంటర్లో. బాగుంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సరే అని చెప్పి అట్లా ముందుకు వస్తూ ఉంటే నాకు సడన్గా ఉండి రామచరణ్ అన్న కనిపించిండు. రామచరణ్ అన్న ఇక్కడ ఎందుకు ఉండరా అని చూస్తే మాన్యవారు. మర్చిపోయినా మాన్యవారికి రామచరణ్ అన్న బ్రాండ్ అంబాసిడర్ కదా అని చెప్పేసి అనుకున్నా. సో ఇక్కడ కూడా అయితే ఫైనల్గా మాన్యవారు మెన్స్ది కనిపించింది. పాపం రామచరణ్ అన్న ఎంతసేపు నించుండో ఏమో, కాలు నొప్పులు ఎడుతున్నాయో ఏమో తెలియదు అయితే ఇక్కడ. సో ఈ రకంగా ఇట్లా అంతా సెకండ్ ఫ్లోర్ అంతా మంచిగా షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ప్యూర్ హోమ్ ప్లస్ లివింగ్, కంప్లీట్గా అన్ని ఫ్లవర్ వాజెస్ అవి ఉన్నాయి. అక్కడ కొంటే ఇంక వచ్చినట్టే, మనం ఇంకేం లేదు. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అంతా ఉన్నాయి అనమాట. చాలా బాగుంది. ఇవన్నీ సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నాయండి. మీకు మోస్ట్ ఆఫ్ ద కలెక్షన్, మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ అన్నీ కూడా మీకు వచ్చేసేసి సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నాయి అనమాట. అండ్ ఇది వచ్చేసేసి పర్ఫ్యూమ్స్. అండ్ ఇంకా అలా ముందుకెళ్తూ ఉంటే చెప్పాను కదా ప్రతిదీ బ్రాండ్ ఉందన్నమాట. మాన్యవర్ ఎంట్రన్స్ ఇది వచ్చేసేసి మాన్యవర్ ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి OnePlus మొబైల్స్ది షోరూమ్ కూడా ఉందన్నమాట. లోపలే ఉంది OnePlus మొబైల్ షోరూమ్ కూడా లోపలే ఉంది. అండ్ శాంసంగ్ షోరూమ్ ఉంది. వైల్డ్ క్రాఫ్ట్ అంటే లైక్ హ్యాండ్ బ్యాగ్స్ లేకపోతే మనకి ట్రాలీస్ ఇవన్నీ. ఇది వచ్చేసి శాంసంగ్. ఇంకా అలా ముందుకెళ్తూ ఉంటే
ప్రతిదీ ఇక్కడే ఉందండి. నాకు అనిపించింది లైక్ మనం ఏదో అనుకుంటామండి ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలి, ఫారెన్ కంట్రీస్లోనే ఇట్లా ఉన్నాయేమో అనుకుంటే ఛాన్సే లేదండి. ఇప్పుడు ఇండియా ఫారెన్ని మించిపోయింది లిటరల్లీ చెప్పాలంటే. కాకపోతే యాక్సెప్ట్ చేస్తాను నేను, కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది, 110% యాక్సెప్ట్ చేస్తాను నేను. కానీ మనం అక్కడికి టికెట్లు పెట్టుకొని వెళ్ళి అక్కడ కొనుక్కొని తీసుకొచ్చి వాటితో పోలిస్తే ఇక్కడ మనకి ఇంకొక 5,000 10,000 పడినా కూడా నష్టం అయితే ఏమీ లేదు. ఇప్పుడు మనం పోయి వేరే కంట్రీల నుంచే తెచ్చుకోవాలనే అంత సీన్ అయితే లేదు. అది ఉంది ఇది లేదు అనేది లేదండి మనకైతే. ఇప్పుడు సూపర్గా దొరుకుతున్నాయి. అండ్ ఇప్పుడు వస్తున్న సిటీస్లో మాల్స్ అయితే ఫారెన్ని మించిపోతున్నాయి మాల్స్ అయితే. అదైతే మాత్రం 110% ఒప్పుకోవాలండి మనము. అండ్ అలా పెడుతున్నందుకు కూడా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ యాక్చువల్గా ఇవన్నీ కూడా బట్టలేనండి, లైక్ ఇదంతా వచ్చేసేసి లైక్ పెళ్ళిళ్ళ బట్టలు అలాంటివి అనమాట. అంటే కొంచెం హెవీగా ఉండే క్లాతింగ్ అంతా అనమాట, లైక్ షార్వానీస్, లెహెంగాస్, సో దోస్ కైండ్ ఆఫ్ హెవీ మెటీరియల్ క్లాత్స్. అండ్ ఇది వచ్చేసేసి తరుణి అని చెప్పేసి ఇది కూడా చాలా బాగుంది, లైక్ నాకైతే చాలా నచ్చింది. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ నీరోస్. యాక్చువల్గా నీరోస్లో సేల్ జరుగుతుంది, నాకైతే మనసు లాగేసింది లోపలికి వెళ్ళాలని. లోపలికి వెళ్తే నేను చెప్పినా కదా ఏంలా నా పర్సు జరా ఖాళీ అయిపోతుంది, వద్దురా బాబు అని చెప్పేసి. అంటే యాక్చువల్గా మనకేం అవసరం లేకపోయినా కూడా వన్స్ లోపలికి వెళ్ళామంటే అనవసరమైన కొంటాం అనమాట. అండ్ వన్ మోర్ బ్రాండ్, నాకు ఇష్టమైన బ్రాండ్ సోచ్. దీంట్లో కూడా కలెక్షన్ చాలా బాగుంటుంది సోచ్లో. ఫస్ట్ కలెక్షన్ అనే దానికన్నా క్వాలిటీ బాగుంటుందండి. సో దానికోసం అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పెట్టొచ్చు. సో నాకైతే చాలా నచ్చుతుంది సోచ్ కానివ్వండి, నీరూస్ కానివ్వండి, డబ్ల్యూ కానివ్వండి, ఇవన్నీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్స్. అక్కడి నుంచి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదిగోండి నీరూస్, అన్నానో లేదో వచ్చేసింది నీరూసు. నాకైతే మనసు లాగేసింది నీరూస్. సేల్ అనగానే వెళ్ళిపోదాం లోపలికి అనిపించింది. వద్దు రాజా, నువ్వు కంట్రోల్ చేసుకో అని చెప్పేసి నేనైతే స్టాప్ అయిపోయాను, ఇంకెళ్ళలేదు లోపలికి ఇంకా. అండ్ ఇక్కడ అంతా గో కలర్స్ లెగ్గిన్స్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. సో ఇంకా అక్కడి నుంచి అలాగే ఇదిగో మా కోతి బ్యాచ్ని షూట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నానమాట. ఇవి మాట్లాడుకుంటూనే ఉన్నారు వాళ్ళ బ్రాండ్ల గురించి. అండ్ వన్ మోర్ బ్రాండ్ బీబా, ఐ థింక్ చాలామంది వినే ఉంటారు, ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ బ్రాండ్. అండ్ ఇక్కడి నుంచి మరి ఎటో పోతున్నారండి, ఎక్కడికి పోతున్నారు ఈ బ్యాచ్ నాకు అర్థం కాలేదు, ఎక్కడికి వెళ్తున్నారో. ఏరిది ఎటు పోయారు వీళ్ళు? ఇప్పుడు దాకా మన షూట్లోనే ఉన్నారు కదా బాబు, ఎటు వెళ్ళిపోయారే బాబు మీరు? ఎటు వెళ్ళిపోయారండి, ఒక్క నిమిషంలో కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల వెళ్ళిపోయారు. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ మా హస్బెండ్కి నాకు చాలా ఇష్టము, బ్లాక్బెర్రీ. ఆయనకి నాకు ఈ బ్రాండ్లో టీషర్ట్స్ ఆయనకి చాలా ఎక్కువ కొంటాను, నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది తనకి. సో అండ్ అక్కడి నుంచి అలా చూస్తూ ఉంటే ఫస్ట్ నాకు కన్నడలో అది అర్థం కాలేదండి, ఏంటా అనుకున్న తర్వాత చూస్తే లూయిస్ ఫిలిప్ అది. అండ్ ఇక్కడ వచ్చేసి యారో, అండ్ ఇక్కడ వచ్చేసి హష్ పపీస్ అండ్ మెట్రో, అన్నీ ఉన్నాయి బ్రాండ్స్ అండి. చెప్పాను కదా యారో ఉంది, అది ఉంది, ఇది లేదని అయితే లేదండి. అండ్ ఇంకోటి ఏం తెలుసా, లూయిస్ ఫిలిప్ మనం చెప్పినాం కదా ఇందాక, లూయిస్ ఫిలిప్లో కూడా అందరి ఉన్నాయండి. సో మనం మాట్లాడుకుంటున్నట్టు లూయిస్ ఫిలిప్, అక్కడొక్క లూయిస్ ఫిలిప్ ఉంది కదా, అది వచ్చేసేసి కిడ్స్ అంట. అసలు ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ అయిపోయిందండి లూయిస్ ఫిలిప్లో. అంటే అన్ని బ్రాండ్స్లో కూడా ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. ఏంటి, లైక్ కిడ్స్ వేరే, మెన్స్ వేరే, ఉమెన్స్ వేరే. ఒకప్పుడు ఈ లూయిస్ ఫిలిప్ కానివ్వండి, లేకపోతే ఆరో కానివ్వండి, అలన్ సోలీ, వీళ్ళంతా జస్ట్ ఓన్లీ మెన్స్కి ఉండేది. అక్కడి నుంచి చిన్నగా ఉమెన్కి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు ఉమెన్ నుంచి కిడ్స్కి షిఫ్ట్ అయ్యారు. లిటరల్లీ చెప్తున్నా అండి, యూజువల్లీ నేను మా హస్బెండ్కి వీటిలోనే తీసుకుంటా బ్రాండ్స్లో. అంటే తను వచ్చినప్పుడల్లా ఒకేసారి ఇక్కడే కొనుక్కొని వెళ్ళిపోతాడనమాట. తను ఎక్కువ దుబాయ్లో షాపింగ్ చేయడు, తనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. నేనేమో షాపింగ్ పిచ్చి, ఆయనకైతే అస్సలు ఇష్టం ఉండదు. లిటరల్లీ చెప్తున్నా, మా హస్బెండ్ షర్ట్ తక్కువకి వస్తుందండి ఒక చిన్న పిల్లోడి షర్ట్తో పోలిస్తే. మా హస్బెండ్ షర్ట్ చాలా తక్కువకి వస్తుంది. ఒక షార్ట్ చూశాను లోపలికి వెళ్ళి, మామూలుగా 3,700 ఉందండి. నాకు అసలు బిత్తరపోయాను తెలుసా, నేను అసలు పిచ్చేమన్నా పట్టిందా ఈ జనాలకు అని చెప్పేసి నాకు అర్థం కాలేదు అసలు. ఏమంటే ఒక షర్టు, ఒక షార్ట్ ప్యాంటు కూడా కాదు, అదేం ఫుల్గా కూడా లేదు, ఒక షార్ట్ 3,700. వాట్ నాన్ సెన్స్ అనిపించింది నాకైతే కనుక. తప్పు మంది కూడా ఉందిలేండి, మనం పెడుతున్నాం కాబట్టి వాడు కూడా అట్లనే ప్రైజులు పెడుతున్నాడు, యాక్సెప్ట్ చేస్తా, దాంట్లో తప్పు మంది కూడా ఉందని చెప్పేసి. సో ఇంకా అలా నాకైతే అస్సలు నచ్చలేదు, పిల్లలకి అంతంత పెట్టాం. అలా ముందుకు వస్తుంటే అదిగోండి మళ్ళీ వ్యాన్ హుసేన్, ఇది ఉమెన్ది, వ్యాన్ హుసేన్ ఉమెన్ అనమాట. ఇంకా అట్లా ముందుకెళ్తే ఫ్లయింగ్ మిషన్, పాపం ఫ్లయింగ్ మిషన్లో అక్కడ ఇంకా ఏమి మెన్ను అది ఇదనేం పెట్టలే. ఇంకా అమెరికన్ టూరిస్ట్ అవన్నీ వచ్చేసేసి మామూలుగా మనకి లైక్ బీఫ్ కేసెస్ అవి ఉంటుంది కదా అదనమాట. ఇంకా అండ్ సలూన్ చెప్పాను కదా, సెకండ్ ఫ్లోర్లో ఆల్మోస్ట్ ఒక 3 to 4 సలూన్స్ దాకా ఉన్నాయి అనమాట. అండ్ అన్ని బ్రాండ్స్ వచ్చేసి స్పైకర్ అండి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్. అండ్ ఫిట్టింగ్ వచ్చేసేసి చాలా 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 బాగుంటుంది మా హస్బెండ్కి. కానీ ఎందుకో తెలియట్లేదు, వాడి ఫిట్టింగ్
ఫిట్టింగ్ కానీ వాడు క్లాతింగ్ అంతా బాగుంటుంది. మరి ఎందుకో షోరూమ్స్ అయితే చాలా తీసేసాడు. ఇక్కడ మళ్ళీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాను స్పైకర్ని. సో ఇంకా అలా చూసుకుంటూ ఉంటే మళ్ళీ వన్ ఆఫ్ ద ఓల్డ్ అండి, నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు వాడుంటారు. ఇది 90% వాడుంటారు పెప్పే జీన్స్. ఎన్నాళ్ళైందండి మనం పెప్పే షోరూమ్ చూసి. అసలు ఈ స్పైకర్ ఒకటి, పెప్పే ఒకటి, వీడు కనుక నిజంగా మంచిగా ప్రాపర్గా వీడు కనుక షాప్స్ ఉంచితే తీసేయకుండా ఇంకా మిగతా ఏవి పనికిరావండి లిటరలీ చెప్పాలంటే. వాడి క్లాతింగ్ కానీ వాడిది ఫిట్టింగ్ కానీ అంతా బాగుంటుంది. చాలా చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ పెప్పేను స్పైకర్ చూసిన అండ్ యూఎస్ పోలో చెప్పినాను కదా. అసలు నాకు నిజం చెప్తున్నా అండి, ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఒక 4 to 5 షాప్ చూసిన. ఎంత కడుతున్నాడో ఈ సెకండ్ ఫ్లోర్లో వాడే సగం రెంట్ కడుతున్నట్టున్నాడు అయితే. అండ్ అక్కడ వచ్చే జాకీ ఉంది. సో అండ్ ఇంక ఇక్కడ సెలియో అన్నీ ఉన్నాయండి. ఒకటి ఉంది ఒకటి లేదని చెప్పినా కదా. వన్ ఆఫ్ ఇంకొక మై ఫేవరెట్ అనమాట ర్యాబిట్. నాకు ఇది కూడా చాలా ఇష్టం ఉంది, రేర్ ర్యాబిట్. దీంట్లో కూడా ఒక 3-4 టీ-షర్ట్స్ ఏమో తీసుకున్నాం మా హస్బెండ్కి. బాగుంటుందండి ఫిట్టింగ్ అయితే చాలా 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 బాగుంటుంది. సో ఎవరన్నా నిజం చెప్తున్నా, ఎవరన్నా షాపింగ్ చేయాలి, లేకపోతే ఏమైనా గోల్డ్ తీసుకోవాలి, లేకపోతే ఇంకేమన్నా లైక్ సలూన్స్కి రావాలి అనుకుంటే ఈ మాల్కి వస్తే సరిపోతుంది, ప్రతిదీ ఉంది. అండ్ ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి కంప్లీట్ స్పోర్ట్స్. ఇది వచ్చేసి పూమా. అది మన వాళ్ళు లోపలికి వెళ్తున్నారు, ఇదిగో దొరికారు మళ్ళీ. సో ఇంక ఇక్కడి నుంచి చూసుకోండి. ఇంకా స్పోర్ట్స్ అంటే పిల్లలకి మీకు తెలిసిన విషయమే కదా. అమ్మ లోపలికి రామ్మ అని గోల. ఎందుకే అంటే లోపలికి రామ్మ ఒక్కసారి అని చెప్పన్నారు, పోవే అని చెప్పనేసేసి ఇంక ఇక్కడి నుంచి చూస్తే మొత్తం అనమాట వుడ్లాండ్ స్కెచెస్ అండ్ అలా ఇంకా షూట్ చేసుకుంటా నేను ముందుకు వస్తున్నాను. మీరు ఏడవండి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఇగోండి మనకు వచ్చేసేసి పూమాలో షూస్. ఎందుకంటే ఒకసారి లోపలికి దూరారంటే ఇంకా బయటికి రారు ఈ పిల్లలు. అందుకే వచ్చేసేసి నేను బయటకు వచ్చేసిన. నా పాటి నేను ముందుకు అలా వెళ్ళిపోతా ఉంటే నేను వెళ్ళనని చెప్పాను అని మా పాప కూడా బయటకు వచ్చేది. అండ్ ఇది స్కెచెస్. ఇక్కడ అన్నీ కూడా షూస్ ఉంటాయి మీకు. అండ్ ఈ ప్లేస్ పర్టికులర్ ప్లేస్ వచ్చేసేసి ఇదంతా కూడా స్పోర్ట్స్కి సంబంధించిన షూస్ అనమాట. సో ఇంక ఇక్కడి నుంచి ఎంత ఆపినా కూడా అది ఆల్రెడీ వాడు లోపల ఉన్నాడు. ఇంక అందుకని ఇది కూడా లోపలికి వెళ్తుంది. అడిడాస్ ఇంకా లోపలికి వెళ్తుంది. ఏం చూస్తుంది, ఇది మంచిగా నా కూతురు వచ్చేసి మంచిగా బాస్కెట్బాల్ ఆడుతుంది అనమాట. సో బాస్కెట్బాల్ ఆడుతుంది, ఫుట్బాల్ 2 ఆడుతుంది. ఇంకా అదిగో అక్కడ షూస్ చూస్తామని చెప్పేసి ఇద్దరు వెళ్ళారు. సరే మీరు వెళ్ళండి, నేనైతే లోపలికి రాను, నేనైతే ఇక్కడే షూట్ చేసుకుంటా అని చెప్పాను. అండ్ ఇక్కడ రీబాక్ కానివ్వండి, షాపర్ స్టాప్ కూడా ఉంది. ఇక్కడ షాపర్ స్టాప్లో కూడా బట్టలు బాగుంటాయి, క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నాయండి. సో మనకి మ్యాక్సిమం షాపింగ్ సెకండ్ ఫ్లోర్లో అయిపోతుంది. ఇది వచ్చేసి క్రాక్స్. సో క్రాక్స్ బ్రాండ్ మీకు తెలిసిందే కదా ఇక్కడ. సో ద బెస్ట్ క్రాక్స్ వాడాలంటే దిస్ ఇస్ ద అనమాట. లైక్ చాలా బాగుంటాయి కొంచెం. అండ్ దిస్ ఇస్ జరా, నాకు చాలా ఇష్టం. చూసారా జారాలో కూడా పిల్లలది అనమాట. అదే ఇప్పుడు చెప్తున్నా కదా, పిల్లలది వేరే, ఆడవాళ్ళది వేరే, మగవాళ్ళది వేరే, సో అందరిది వేరే. సో జారాలో నాకు చాలా ఇష్టమైందంటే రెడ్ కలర్ షూస్ అనమాట. నాకు చాలా ఇష్టం. మా హస్బెండ్కి ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నా. సరే ఒకసారి లోపలికి వెళ్ళి అడగదాంలే అని చెప్పేసి నేనైతే లోపలికి వెళ్తున్నాను. అడగాలి, ఉన్నాయంటే కనుక తీసుకుంటాను నేను తనకి. సో సెకండ్ ఫ్లోర్ అయితే నాకైతే కాళ్ళు వాసిపోయినాయి, మామూలు నొప్పులు కాదు. ఇంకా అక్కడి నుంచి ఫైనల్గా అంతా కవర్ చేసేసాను సెకండ్ ఫ్లోర్లో. సో అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాను. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చి ఒక్కసారి అలా షూట్ చేశాను పైకి. పల్లె ఉందిలేండి అసలు మాల్ అయితే మాత్రం. బట్ లిటరల్లీ చెప్తున్నా, మీకైతే చాలా 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 పేషెన్స్ కావాలంటే ప్రతిదీ తిరగాలి, చూడాలి మాల్ అంటే మాత్రం. ఎందుకంటే మాల్ చాలా పెద్దది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ ద బెంగళూరు అనమాట. అదిగోండి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు అక్కడి నుంచి. సరే వెళ్ళండి, మీ పాటికి మీరు వెళ్ళండి, నాకైతే ఓపిక లేదని చెప్పేసి నేను ఇంక ఇక్కడ కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా షూట్ చేయడం స్టార్ట్ చేసేసాను. నా పాటికి నేను షూట్ చేసుకుంటా ఉన్నాను, వాళ్ళే తిరిగి వస్తారులే, ఎక్కడికి వెళ్తారులే అని చెప్పేసి. నాకైతే చాలా చాలా నచ్చింది. అంది ఇంటీరియర్ కానివ్వండి, ఈ మధ్యలో ఇదైతే నాకు ఎంత బాగా నచ్చిందో తెలుసా. అండ్ వెల్ ప్లానింగ్గా ఉంది. అండ్ అంటే ఎట్లా ఇచ్చాడంటే లైక్ 4th ఫ్లోర్ మొత్తం చక్కగా ఫుడ్ కోర్ట్ ఇచ్చాడు, అనవసరమైన లేకుండా వేరే వేరే పెట్టకుండా. అండ్ 3rd ఫ్లోర్ వచ్చేసేసి మూవీ థియేటర్స్ అండ్ సమ్ మోర్ ఫుడ్ అండ్ గేమ్ జోన్ మాత్రమే పెట్టాడు. అండ్ సెకండ్ ఫ్లోర్ మంచిగా షాపింగ్ అయితే పెట్టాడు, ఓన్లీ షాపింగ్ పెట్టాడు. నాకైతే బాగా నచ్చింది. తిరిగి నా పని అయిపోయి తలకాయ నొప్పి వచ్చేసింది, నా కాళ్ళు అయితే చాలా నొప్పులు వచ్చేసినాయి. సో ఇంకా నేను ఫైనల్గా కాఫీ తాగుదాంలే అని చెప్పేసి స్టార్బక్స్కి వచ్చిన. నేనైతే శైలు చెప్పాను, నా వల్ల అయితే కాదు శైలు, నేను ఒక కాఫీ తాగైతే నేను తిరుగుతాను, అప్పటిదాకైతే నేను తిరగనని చెప్పాను. సరే మమ్మీ అని చెప్పేసి కూర్చుంటే అదే నాకు ఒక కాఫీ తెచ్చిచ్చింది, క్యాపుచినో తాగి ప్రశాంతం కాసేపు.
సో నా కాఫీ అయితే వచ్చింది. సో యాక్చువల్గా నాకు స్టార్బక్స్లో వాడు వేసే డిజైన్ నాకు చాలా ఇష్టం. కాఫీలో సచ్చినాడు కాఫీలో డిజైన్ వేయకుండా అట్లా తెచ్చేసి నాకు కోపం వచ్చింది. సరే గోలా అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం నీట్గా షూట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. లైక్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మీకు స్టార్బక్స్ ఉంది కాఫీ తాగడానికి. ఈడైతే నాకు దండం పెడుతుండు, ఆంటీ రండి ఇంటికి పోదాం, మీకు దండం పెడతా, రండి పోదాం అని తల తింటుండు. నేనైతే అరే ఉండరా బాబు, ఇన్ని ఫ్లోర్లు అంతా మంచిగా షూట్ చేసి ఈ కొంచెం ఇదొక్కటి ఫస్ట్ ఫ్లోర్ షూట్ చేసుకొని వస్తా అంటే మీరు బోండా అంటే మేమైతే మీరు ఏడవండి అని చెప్పేసి వాడు నాతో రాకుండా అక్కడే కూర్చున్నాడు, స్టార్బక్స్ దగ్గర కూర్చున్నారు. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసేసి యూ అండ్ మీ అనే ఒక చిన్న చైనీస్ రెస్టారెంట్ ఉందన్నమాట. లైక్ సో ఈ చైనీస్ రెస్టారెంట్ చూస్తే మా శైలుకి నూరు ఊరుతుంటుంది అనమాట. అది ఎంతసేపటికి నూడిల్స్ చెత్త చెరాది అంటుంటుంది. అండ్ ఇది వచ్చేసేసి పంజాబీ గ్రిల్లు. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు అక్కడక్కడ కొంచెం ఫుడ్కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. అండ్ ఇంక అక్కడి నుంచి వచ్చేసి ఇంక ముందుకు వస్తూ ఉన్నాను. అంత ఎక్కువైతే ఏం లేవు ఫస్ట్ ఫ్లోర్లో, కానీ కొన్ని అయితే ఉన్నాయన్నమాట. కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. లైక్ కొన్ని ఫుడ్ ఐటమ్స్. ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా ఏంటంటే మనకి లైక్ చైనీస్, జాపనీస్, సో దోస్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. లైక్ చైనీస్, జాపనీస్ ఇవన్నీ కూడా మనకి ఫుడ్ కోర్ట్లో అయితే లేవు. ఇక్కడ ఒక 3 రెస్టారెంట్స్ అట్లా నాకు అనిపించినాయి అనమాట. సో ఓకేలే అని చెప్పేసి ఇంకా అట్లా షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను. అదే మీకు చెప్పినట్టు వచ్చేసి లైక్ ఫస్ట్ ఫ్లోర్లో పెద్ద ఎక్కువగా అయితే ఏమీ లేవన్నమాట. నార్మల్గా కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట అంతే. సో ఇంకా అక్కడి నుంచి ఇంకా అలా ముందుకు వస్తూ ఉన్నాను అనమాట. అక్కడి నుంచి ముందుకు వస్తుంటే ఇది చూసింది శైలో, మమ్మీ ఈ షాప్ని మనం దుబాయ్లో చూసాం కదా, సో నాకు ఆ షూస్ బాగా నచ్చినాయి మమ్మీ అంటే, సరే ఒకసారి చూసుకో శైలో అని చెప్పంటే వెళ్ళి చూసింది షూస్. ఇంకా అక్కడి నుంచి ఇదొక షూస్ చూసిందండి. అసలు ఆ షూ చూడండి ఎంత సైజు ఉందో. సరే ఓకే సైజు పక్కన పెట్టండి, వాటి నిండా స్టోన్స్ అంటించి, అసలు మామూలుగా మనం రాత్రిపూట నడుస్తున్నాం అనుకోండి చీకట్లో, మనకి ఎటువంటి లైట్లు ఇట్లా ఏం అవసరం లేదు తెలుసా. ఆ షూస్ నిండా స్టోన్స్ అంటించున్నాయి కదా, ఆ స్టోన్సే మీకు జిగేల్ అంటుంటాయి అనమాట. సో ఇంకా అలాగా ముందుకు వస్తుంటే మళ్ళీ ఇక్కడ కొన్ని కనిపించినాయి, పోలో క్లబ్ అని చెప్పి అట్లా ఇట్లా కొన్ని మాల్స్ కనిపించినాయి. అది H&M కూడా సేమ్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఉంది, మొత్తం కలిపి ఉందన్నమాట. అండ్ నేను చెప్పిన కదా లైఫ్ స్టైల్ కూడా అంతే, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ 3 ఫ్లోర్లు ఉందన్నమాట లైఫ్ స్టైల్. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే చెప్పినా కదా ఎక్కడికి వెళ్ళండి మనకి లేడీస్ బట్టలు అనమాట. అండ్ ఇది వచ్చేసేసి రితు. అండ్ రితు ఏంటా అంటారా, ఎస్ రితు కుమార్ అని చెప్పేసి వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ బ్రాండెడ్ అనమాట. సో వన్ ఆఫ్ ద మోస్ట్ చెప్పాలంటే ఫేమస్ మోడల్ ఆవిడ. సో ఆమె షాప్ అనమాట ఇది రితు కుమార్ అని చెప్పేసి. ఐ థింక్ మీకు మింత్రాలో కూడా దొరుకుతుంది, బట్ ఏం లేదు జస్ట్ ఒక టాప్ వచ్చేసేసి మనకి 6,000 to 7,000 రూపీస్ ఉంటుంది. సో నేనైతే ఇప్పటివరకు చూడలేదు, దిస్ ఫస్ట్ టైం అనమాట నేను ఈ మాల్లో చూసిన రితు కుమార్ది. నాకైతే చాలా నచ్చుతాయి ఆమెవి, కానీ లైక్ మనం రెగ్యులర్గా వేసుకోవడానికైతే అంతంత పెట్టాల్సిన అవసరం లేదని నా ఉద్దేశము. సో ఇంకా అక్కడి నుంచి అలాగ షూట్ చేసుకుంటూ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇంకా ఇక్కడికి చూశాను, ఇక్కడ కూడా నాకు నచ్చిందనమాట. జస్ట్ ఊరికి అలా డెకరేట్ చేసి పెట్టారనమాట. అండ్ ఇది చూడంగానే ప్రెస్టేజ్ గ్రూప్ ఉందన్నమాట. ఎస్ ఫాల్కన్ సిటీ వచ్చేసేసి ఇది ఫాల్కన్ సిటీ ముందు ఉంది ఈ మాల్, ఫోరం మాల్. ఫాల్కన్ సిటీ కూడా ప్రెస్టేజ్ పడితే, సో ప్రెస్టేజ్ అని ఎందుకన్నా మేము ఉండేది కూడా ప్రెస్టేజ్ లేదు కాబట్టి నాకు ఒక మనోడే కదా అనిపించింది. సో ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి జస్ట్ ఇట్లా బేస్మెంట్ ఫ్లోర్కి జస్ట్ ఒక చిన్న క్లిప్ కొట్టినా బాగుండే. బేస్మెంట్ ఫ్లోర్లో ఇందాక హడావుడిగా పైకి వెళ్ళిపోయినాం కదా, బేస్మెంట్ ఫ్లోర్ అంతా గోల్డ్ మొత్తం ఉంది. తనీష్కు, జాయిలికాస్. అండ్ ఇది వచ్చేసేసి లూలు మాల్ అనమాట. లూలు వచ్చేసి హైపర్ మార్కెట్, మీకు అంత గ్రోసరీస్ కానీ వెజ్జెస్ కానీ అన్నీ ఉంటాయి. అండ్ ఇంక ఇటువైపు వచ్చేసేసి మల్బారు అండ్ జాయిలికాస్ ఉంది. తర్వాత రిలయన్స్ వాడిది కూడా గోల్డ్ ఉందన్నమాట. అండ్ షాపర్ స్టాప్ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది చూడండి షాపర్ స్టాప్. సో ఇంకా ఇవన్నీ కూడా ఫస్ట్ బేస్మెంట్ ఫ్లోర్లో. మనం యాక్చువల్గా ఇందాక ఎంటర్ అయినప్పుడే మనము తీయాల్సింది ఇది, కానీ చెప్పినా కదా వీళ్ళందరూ ఆకలి అంటున్నారని చెప్పేసి మేము డైరెక్ట్గా 4th ఫ్లోర్కి వెళ్ళిపోయి వాళ్ళు గోయింగ్ ఎగ్జిట్ టైంలో ఇది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో బేస్మెంట్ ఫ్లోర్లో గోల్డ్, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసేసి మీకు అంత ఎక్కువైతే ఏం లేదు, కాఫీ షాప్స్ అయ్యే ఉన్నాయి. సో అలాగనమాట ఇది. అండ్ ఇంక ఇక్కడ నుంచి ఆటోలో మళ్ళీ రిటర్న్ అయిపోయినప్పుడు నాకు భలే కనిపించింది లైటింగ్ అంతా వేసి. సో ఐ లైక్ సో మచ్. సో గాయ్స్ ఇది మన వ్లాగ్ ఈరోజు. సో ఐ థింక్ మీ అందరికీ ఈ వ్లాగ్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఫోరం మాల్ చూసారు కదా అందరు, ఇది వచ్చేసి కనకపుర రోడ్లో ఉంది. సో ఇది కొత్తది కదా, అర్థమవుతుంది కదా కొత్తది మాల్ అని చెప్పేసి. లైక్ చాలా 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 బాగుంది మాల్ అయితే, బట్ లిటరల్లీ యూ నీడ్ ఏ పేషెన్స్. ఆల్మోస్ట్ మేము ఇక్కడ నుంచి 3 o'clock వెళ్ళాం కదా,
3 to ఇప్పుడు 8:30, బట్ స్టిల్ ఇంకొక అంటే మెజర్మెంట్ ఫ్లో లైక్ B1 ఇంకా మేము కవర్ చేయలేదంటే లైక్ ఓన్లీ మెయిన్ అక్కడ యాక్చువల్లీ గోల్డ్ షాప్స్ ఉండే, ఆ గోల్డ్ షాప్స్ వరకు ఏమేమి ఉందో అది కవర్ చేసి వచ్చినాను, చూస్తున్నారు కదా మీరు ఆల్రెడీ అంతే. బట్ ఒక్కసారి ఫోరం మాల్కి వెళ్ళారంటే లైక్ అక్కడ గ్రాసరీస్ ఉంది, లైక్ ప్రతి ఒక్క బ్రాండ్ ఉంది, ఆ తర్వాత సలూన్స్ ఉన్నాయి, గోల్డ్ ఉంది, గేమ్ జోన్ ఉంది, ఫుడ్ కోర్ట్ ఉంది, లైక్ ఇది ఉంది అది లేదు అనేది అయితే ఏమీ లేదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. సో మాల్ అయితే ఎక్సలెంట్గా ఉంది, బట్ ప్రాపర్గా కొంచెం టైం తీసుకొని ఆరాంగా వెళ్ళండి. అంటే అట్లీస్ట్ ఒక 4 to 5 hours టైం స్పెండ్ చేస్తాం అనుకుంటే వెళ్ళండి. ఒక 2 hours వెళ్దాము కవర్ చేసుకొని వద్దామని అయితే ఛాన్సే లేదు. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఇంకా మీకు ఈ హాలిడేస్లో మంచి ప్లేసెస్ బెంగళూరులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. అండ్ వన్స్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ స్టేషన్స్ అన్నీ కూడా మేము ఏమేమి టెంపుల్స్కి వెళ్తున్నామో, లేకపోతే ఏమన్నా లైక్ యాక్చువల్గా అయితే నేను కేదార్నాథ్ బద్రీనాథ్కి రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్నాను. లైక్ నిజంగా దేవుడి దయ ఉండి కేదార్నాథ్ బద్రీనాథ్ మాకు దర్శనం అయితే కనుక కంప్లీట్ చార్ధామ్ యాత్ర గురించి మీకు వ్లాగ్ చేస్తాను. సో ఉంటాను గైస్, గుడ్ నైట్, టాటా, బాయ్, సీ యూ.